ఎంత ఆనందమో జీవితానికి ఎంత ఆనందమో. ఆగో ఈ చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు కూడా తాగొచ్చినావా? తాగొచ్చిందా? నేనేడు తాగిన్నే, తాగలే. తాగలేదని మళ్ళీ అబద్ధాలు ఆడతావు. నువ్వు తాగుతూనే పాటలు పాడతావు నాకు తెలియదా? ఆహా, గట్ల గుర్తుపట్టినావా? తాగిన మరి ఏం చేయాలి? చుట్టమే వచ్చినప్పుడు తాగిపియాలి కదా, వాళ్ళు తాగిపిత్తలేరు అని పోయి తాగొచ్చిన. ఇంటికాడ తాగుతావు, ఎటన్నా వచ్చినప్పుడు కూడా తాగుతావు. ఇట్లా ఎప్పటికీ తాగుతా అంటే సత్తావు. అయ్యో పిచ్చిదానా, తాగుతే ఎందుకు చస్తారే? తాగుకుంటేనే చస్తారు. అదేంటి తాగుకుంటేనే సత్తారా? మేము 10 మంది సోపతి కాలం. ఇక 10 మంది సోపదారులం అయితే దానిలో 9 మంది దాటల్లో ఒకటి తాగనోడు ఉండే. ఇక తాగనోడేమో సంపాదన మీద పడి సంపాదించుకుంటూ వేయండు, మేమేమో తాగుడు మీద పడి తాకుంటున్నాం, పెళ్లి చేసుకున్నా తాకుంటా తినుకుంటున్నాం. ఇక మేము ఆనందంగా ఉన్నాం కదా. ఇక వాడేమో తాక తినక సంపాదించుకుంటూ 50 లక్షల దాకా వాడు సంపాదించుకున్నాడు. సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఇల్లు ఉన్నది కదా అని చెప్పి ఒక భార్యని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న వాళ్ళే అయ్యో ఒక భార్య సరిపోతుంది ఖాళీగా ఉన్నా కదా అని చెప్పి మళ్ళీ సంపాదన ఉన్నది కదా అని ఇంకో భార్య చేసుకున్నాడు. ఇంకో భార్యకు 2 పిల్లలు, ఈ భార్య కూడా 2 పిల్లలు పుట్టిల్లు. పుట్టినాక వాళ్ళ లొల్లులై నువ్వేం సంపాదించినవరా అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి పొల్లు తిట్టుడే పెట్టిల్లు. ఇంకా అంత సంపాదించినా కానీ ఇక తిట్టుడు పెట్టిన వాళ్ళే వీడు ఎటు భరించలేక బాధ్యతకి చచ్చిండు. అందుకనే నేను తాగకుండా ఉండి 2 భార్యను చేసుకొని అట్లా తత్తే మంచిదా, లేకుంటే నీ ఒక్కదాన్ని పట్టుకొని తాగుకుంటే మంచిగా ఆనందంగా ఉంటే మంచిదా? సరే తాగు. తాగకుంటే పెద్ద తలనొప్పులు వచ్చేటట్టున్నాయి. గది మరి ఎట్లా చెప్పానో అట్లనే చెప్తుంటారు. ఇక తాగచ్చు రోజు.